అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇండోర్కు చెందిన బీటెక్ స్టూడెంట్ అయిన పీయూష్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ని మనిద్దరం ఈరోజు ఇంటిమేట్ అవుదామని చెప్పేసి ఆవిడ్ని అడగడం జరిగింది. వెంటనే ఆవిడ నాకు ఈరోజు హెల్త్ అస్సలు బాగాలేదు, నేను సపోర్ట్ చేయలేను, దయచేసి నువ్వు నన్ను టచ్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇమీడియట్గా అతను తన 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరి ఆవిడ చెస్ట్ పైన కూర్చొని కత్తితో ఎక్కడ పడితే అక్కడ పొడిచి మరీ చంపేయడం జరిగింది. చంపిన తర్వాత ఇంకా వదిలేయలేదు, పక్కన కూర్చొని ఒక బీర్ తాగుతూ మరి ఆవిడని మళ్ళీ ఏదైతే అతను ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆశించాడో ఆ పని కూడా శవంతో చేయడం జరిగింది. ఇది వినడానికి ఎంత దారుణమైన సంఘటన అనేది ఒక్కసారి మీరు ఊహించండి. అతని యొక్క మెంటల్ స్టేట్ ఏంటంటే అతను నాకు అనుకున్నది కావాలి అన్న ధోరణిలోనే ఆలోచించడం జరిగింది. కానీ ఆవిడ ఆల్రెడీ చెప్పింది ఏమని, నాకు బాగాలేదు హెల్త్, నేను సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు ఆవిడ యొక్క ప్రైవసీ అది. తను ఒప్పుకుంటేనే ఏదైనా కూడా తన బాడీని టచ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అలాంటిది ఆవిడ ఒప్పుకోలేదు, రొమాన్స్కి ఒప్పుకోలేదు అన్న ఒక్క కారణంతో ఆవిడ ప్రాణాలని తీసేశాడు పీయూష్. అంతేకాకుండా పోలీసులు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేసే ముందు మీడియా వాళ్ళు అడుగుతుంటే అతను చెప్పిన సమాధానం మాత్రం అక్కడున్న వారికి అసలు ఎంత కోపాన్ని తెప్పించింది అని అంటే, చాలా రూడ్గా, చాలా రెక్లెస్గా, చాలా నెగ్లిజెన్స్గా జరిగిందేదో జరిగింది చూద్దాంలేండి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్పించి భయం కానివ్వండి, అయ్యో నేను చేసింది తప్పు అని, లేకపోతే అయ్యో ఇలా జరిగిపోయిందా అని ఏమీ లేదు. ఒక వెటకారపు నవ్వుతూ మరి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ జీబులో కూర్చున్న వెంటనే మీడియా వాళ్ళు కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అతను ఏమన్నా చెప్పే సందర్భం వస్తుంది, నేను అప్పుడు చెప్తాను, మీరు నన్ను ఇప్పుడు ఏం అడగొద్దు, జరిగింది అయిపోయింది, ఇంకా అంతే, మీరు ఇది చూసుకొని వెళ్ళిపోండి, అంతే తప్పించి మీరు నన్ను ఇంకా క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పేసి మీడియా వాళ్ళకే తిరిగి సమాధానం చెప్పే అంత స్థాయిలో ఉన్నాడు. అంటే అతని యొక్క స్టేటస్ ఎలా ఉంది మీరు చూడండి. అంటే అతని యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న విధానంలోనే ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది మర్డర్ కేసు కింద తీసుకుంటారు. తర్వాత ఆ అమ్మాయిని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అదొక కేసుగా అట్రాక్ట్ అవుతుంది. ఇకపోతే ఆవిడను చేతులు కాళ్ళు కట్టేసి ఆవిడ ప్రమేయం లేకుండా బలవంతంగా ఆవిడతోటి అలా చేయడం, ఇంకా డెడ్ బాడీ అయినప్పటికీ కూడా అంటే ఆమె ప్రాణాలు వదిలేసినా సరే ఆయన యొక్క ఏదైతే ఉందో ఆ ఇంటిమేటీ అనేది ఇంకా ఆ డెడ్ బాడీ పైన కూడా చేశాడు కాబట్టి అది కూడా సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి చూసినట్లయితే అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే ఉంటాయి. విత్ ఎవిడెన్సెస్తో కనుక కోర్టులో కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే అది కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే పడే అవకాశం ఉంది. ఇకపోతే ఎప్పుడైతే ఈ యొక్క కేసు జరిగిందో ఆ అమ్మాయి తరపు నుంచి ఎవరైతే ఉన్నారో వారందరి స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇటు అబ్బాయి తరపున ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అటు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, అందరి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ ఒక గదిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఆ గదికి రావడం జరుగుతుందా, లేకపోతే ఏమైంది ఏంటి, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి లవ్లో ఉన్నారు, ఈ లవ్ విషయం అనేది ఇరు ఫ్యామిలీస్ కూడా తెలుసా లేదా, ఇవన్నీ కూడా వితిన్ 90 డేస్లో పోలీసులు ఖచ్చితంగా షార్ట్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే పీయూష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్గా అతని మీద ఏవైతే ప్రాథమికంగా వారికి కనిపిస్తాయో దాని ప్రకారంగానైతే దాన్ని ఫైల్ చేసేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ అబ్బాయిని సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే రిమాండ్కి వెళ్తారో తర్వాత నెక్స్ట్ పోలీసుల యొక్క స్టెప్ ఏంటంటే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు అన్నట్టు. అక్కడ అతను ఏవేవైతే ప్రాపర్టీస్ యూజ్ చేశాడు కదా, అటు క్లాత్స్ అంతా కూడా నోట్లో పెట్టడం కానివ్వండి, చేతులు కట్టేయడం కానివ్వండి, కత్తి కానివ్వండి, ఇవన్నీ యూజ్ చేశాడు కదా, అవన్నీ కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. వాటిపైన ఉన్నవన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. ఏ టైంలో ఎంత జరిగింది, అసలు ఆమె చనిపోయేటప్పుడు ఎంతవరకు ఫైట్ చేయడం జరిగింది, అంటే ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవిడ అతనితో ఎంతవరకు పెనుగులాడడం జరిగింది, ఎంతవరకు ఏమైంది, ఎప్పుడు చనిపోయింది, ఇదంతా ఎలా జరిగింది, చనిపోయిన తర్వాత ఇతను అమ్మాయి పైన ఎన్నిసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది కూడా చేస్తారు. తర్వాత నెక్స్ట్ అతను ఏమైనా
డ్రగ్ తీసుకున్నాడా, అతను అందుకని కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయాడా, బీర్ తాగుతూ కూర్చున్నాడు కదా, దాంతోపాటు అతని బాడీలో ఇంకేమైనా డ్రగ్ ఏమైనా ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. ఎప్పుడైతే రిమాండ్కు పంపించేటప్పుడే ఖచ్చితంగా పోలీసు వారు కోర్టులో ఎప్పుడైతే ఒక నిందితుని అని అనుమానిస్తారో ఆ వ్యక్తిని ఫస్ట్ కోర్టుకు తీసుకెళ్లేటప్పుడే మొత్తం పూర్తిగా మెడికల్ చెకప్స్ చేస్తారన్నట్టు. అంటే బాడీ పైన ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో అతని యొక్క హెల్త్ చెకప్ చేసిన తర్వాత హెల్త్ రిపోర్ట్ అంతా తీసుకొని వెళ్ళి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇతని హెల్త్ కండిషన్ అంతా బాగుందన్న తర్వాత ఎప్పుడైతే రిమాండ్కి పంపిస్తారో అక్కడ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జైలర్ ఎవరైతే ఉంటారో అతను కూడా ఆ మెడికల్ రిపోర్ట్ చెక్ చేసి అతను ఒంటి మీద ఏమైనా ఉన్నాయా లేదా అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. ఒంటి మీద క్లాత్ లేకుండా మరి మొత్తం పూర్తిగా చెక్ చేస్తారు. చేసిన తర్వాత లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఒకటి కూడా దారం కూడా అంటే ఇలా మన మెడలో ఒక నల్ల దారం ఉన్నా సరే దాన్ని తీసేస్తారు. చేతికి ఏదన్నా కాసి దారం కట్టుకున్నా కూడా ఖచ్చితంగా దాన్ని కట్ చేస్తారు. ఏమీ లేకుండానే లోపలికి పంపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు ఇంకా ఇది పోలీసులు కూడా ఇటు దర్యాప్తు చేయడం ఇదంతా చేస్తారు. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం చాలా దారుణమైన సంఘటన. అమ్మాయిలు మీరు జాగ్రత్త వహించండి. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ముందు శారీరక సంబంధానికి పర్మిషన్ ఇవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి మీ యొక్క శరీరాన్ని అప్పగించకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఒక కేసు విషయమై. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోలో మరీ చెప్పేదంటే అమ్మాయిలు మీరు అలర్ట్గా ఉండండి. మీకు ఇష్టం లేకపోతే ఇమీడియట్గా అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. లేదు అనుకుంటే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఫోన్ చేసి నన్ను వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాని బలవంత పెడుతున్నారనో లేకపోతే ఇంకేదో నేను చెప్తే వింటారా అని చెప్పేసి అంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన సిచ్యువేషన్కి వస్తారు. అబ్బాయిలు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆ టైంలో వారికి అది కావాలి అనుకున్నప్పుడు మీరు మిమ్మల్ని బ్రతిమలాడొచ్చు, కాలు పట్టుకోవచ్చు, లేకపోతే రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే మీ యొక్క ఎమోషన్ తోటి వాళ్ళు క్యారీ చేయొచ్చు, అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. లేదు అనుకుంటే నన్ను నమ్మట్లేదా అని చెప్పేసి వాళ్ళే ఏదో చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఇలాంటి పలు రకాలుగా మిమ్మల్ని వాళ్ళ ట్రాప్లో పడేయడానికి ట్రై చేస్తారు. ఇలా కొంతమంది రిజెక్ట్ చేశారనుకోండి, అరే ఇక్కడ దాకా వచ్చిన మాట ఎలా కాదంటుంది, నేను ఎంతో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, నేను ఇప్పుడు డిసప్పాయింట్ ఎలా అవుతాను అని చెప్పేసి ఆ కోపానికి ఎక్కువగా ప్రేరేపితమైతే ఖచ్చితంగా ఇలా ప్రాణాలను తీయాల్సిన దారికే వస్తారు వాళ్ళు. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్త. మీరు కనుక సింగిల్గా వెళ్తున్నప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హ్యాండ్ బ్యాగ్లో లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా పెప్పర్ స్ప్రే అనేది ఒకటి పెట్టుకొని తిరిగితే మీరు ఎప్పుడైనా ప్రమాదంలో ఇలాంటి ప్రమాదాలలో ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేస్తే మొహం పైన స్ప్రే చేశారంటే మంటతోటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకుండా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకొని బయటకు వచ్చడానికి స్కోప్ ఉంటుంది. బీ అలర్ట్. ఇలా పీయూష్ లాగా చాలామంది ఉంటారు మన మధ్యలో, కానీ వారు సందర్భాన్ని బట్టేసి వారి యొక్క బిహేవియర్ మార్చుకునే విధానం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకున్నాయి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.